హలో హాయ్ నమస్తే. ఈరోజు మహబూబ్ నగర్లో అయితే మనం ఉన్నాం. ఎక్కడ చూసుకున్నా ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తూ ఉంది. మరి అందులో భాగంగా మనమైతే ఈరోజు 23 డివిజన్కి అయితే రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడినటువంటి అనితా రాజు గారి పేరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా 23 వార్డు ప్రజలు కూడా చెప్పడం జరిగింది. తన పేరు ప్రస్తావన తెర మీదికి రావడానికి గల కారణాలేంది, అసలు వాళ్ళు ఏమేమి హామీ ఇస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మేడం, యాక్చువల్‌గా ఈరోజు ఏదైతే 23 వార్డ్ ఉందో మీ పేరు ఎక్కువ చెప్పడానికి గల కారణాలేంది మేడం? నమస్కారము. నమస్కారము. నా పేరు అనిత. నేను పిల్లి శంకరయ్య వాళ్ళ కూతురిని, బిడ్డని, మీ ఇంటి ఆడపిల్లని. ఎప్పుడూ అందుబాటులో ఉంటాం 24 గంటలు. మా నాన్న ఈ చేసిన పనులన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకొని మళ్ళా నేను నిలబడ్డాను. మీకు ఏ పనులు కావాలన్నా నేను చేస్తా. మన 23 వార్డు కాబట్టి ఏమేమి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరిగినాయి సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలో ఉందో అన్ని దేశమే అభివృద్ధిలోకి తీసుకునే ప్రోగ్రామ్స్ లైక్ రైతు బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రోగ్రాంలు చాలా మంచిగా ఉన్నాయని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2000 ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, రకరకాల హామీలు ఇచ్చినారు. కానీ ఇప్పటికీ ఏవి కూడా అమల్లో లేవు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే చెప్పినారో అది తప్పకుండా చేసినారు. ఈ రోజు కూడా మేము చెప్పేది ఏంది అంటే, మీరు గనక గతం చూసుకుంటే 20 ఏళ్ల కింద పిల్లి శంకరయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఆదర్శమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దినారు. దాన్ని మన గ్రామ పంచాయతీ ఆఫీస్ని సందర్శించి ఆయనను దగ్గరికి పిలుచుకొని మరి ఎలా చేసినారు సార్ దీన్ని మేము రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేద్దామని మన క్రిస్టియన్పల్లి గ్రామ పంచాయతీ మోడల్గా తీసుకొని రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీని దాని విధంగా చేయడం జరిగింది. మేము చేతల మనుషులము, మాటలు చెప్పే మనుషులం కాదు. మాకు ఒక అవకాశం ఇస్తే గనక మేము 23వ వార్డుని ఏ విధంగా అయితే క్రిస్టియన్పల్లిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దినామో 23వ వార్డును కూడా అంతే ఆదర్శంగా తీర్చిదిద్ది 24/7 మేము అందుబాటులో ఉంటాము. మీకు కావలసిన హాస్పిటల్ సౌకర్యం కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ, వాటర్ కానీ, మున్సిపల్ పర్మిషన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పర్మిషన్స్, డ్రైనేజ్ విషయం కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా రాజన్న గారు, అనితమ్మ గారు తక్షణమే స్పందించి వార్డులో ఎవరికి ఎట్లాంటి సాయానికైనా 24/7 ముందుంటారని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే మన 23 వార్డు డివిజన్ సంబంధించి కొంత హామీలు ఇస్తున్న సమాచారం వస్తా ఉంది. ఏంటంటే ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకు కంపల్సరీ ఎమ్మెల్యే గారితో తెచ్చన్నా సరే కంపల్సరీగా మన ఉన్నటువంటి వార్డుకి ఎక్కువ తెచ్చి కంపల్సరీ డెవలప్మెంట్ చేసుకుందామని చెప్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు ఆ విషయం? వాస్తవంగా ప్రజలు కనుక ఒకసారి గమనిస్తే ఈ 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నది ఎవరు నిర్మించినారు, ఎవరి హయాంలో నిర్మించింది అంతా కూడా కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన తర్వాత కూడా మొత్తం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి పూర్తిగా అందియలేదు. మేము చెప్పేది ఏంటంటే మన 23వ వార్డులో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ తరఫున ఆ అర్హుల కోసం మేము గట్టిగా కొట్లాడి అర్హులకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా మేము మీ తరఫున మేము కొట్లాడతామని మాట ఇస్తున్నాం. ఇంకొక విషయం, లాస్ట్ గా ఉన్నటువంటి 23వ వార్డు డివిజన్ ప్రజలకు ముఖ్య ఎలక్షన్ సంబంధించి కార్పొరేట్ ఎలక్షన్ ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా? సూచన ఏం లేదు, మీరు మాటలు కాకుండా చేతలు చేసిన వారు ఎవరో మీరు ఒక్కసారి గుర్తించండి. ఈ రోజు మర్లు అనే ప్లేస్ లో రోడ్లు వేసింది ఎవరు, అసలు ఈ సిసి రోడ్లు స్టార్ట్ చేసింది ఎవరు, ఒక్కసారి ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. మొత్తం డెవలప్మెంట్ చేసిందంతా కూడా పిల్లి శంకరయ్య గారు. ఈ రోజు ఆయన కూతురైన శ్రీమతి అనిత గారు మళ్ళీ నిలబడినారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఆనాడు మర్లు ఏ విధంగా అయితే డెవలప్ చెందిందో ఈనాడు 23వ వార్డు కూడా ఆ విధంగా డెవలప్ చేస్తారని నేను మీకు మాట ఇస్తున్నాను. ఒక విషయం అయితే కరాఖండిగా చెప్తా ఉన్నాడు, కంపల్సరీ ఒకప్పుడు మర్లు అనేది ఎక్కడో ఉండే, ఈ రోజు మర్లు అనేది ఇక్కడనే ఉంది అని చెప్పి ఒక గొప్ప స్థాయిగా అయితే ఈ రోజు ఈ వార్డుని అయితే తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకు పరిష్కరిస్తా అని చెప్పేసి ఈరోజు దీపం వ్యక్తం చేయడం జరిగింది.